హలో అండి, వెల్కమ్ టు కిచెన్ హంగామా. ఈ రోజు వీడియోలో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్లీ పిల్లల్లో హైట్ పెరగడానికి గుమ్మడికాయ చాలా హెల్ప్ అవుతుంది. పెద్దవాళ్ళలో కళ్ళు బాగా కనబడడానికి, హై బీపీ తగ్గడానికి యూజ్ అవుతుంది. నేను ముందే గుమ్మడికాయని ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. హల్వా తినేటప్పుడు ప్రతి స్పూన్ లో నోటికి తగలాలని బాదం పప్పును, జీడిపప్పును క్రష్ చేసి వేసుకున్నాను. ఇంకా వైట్ అండ్ బ్లాక్ డ్రై గ్రేప్స్ కూడా వేసాను. జీడిపప్పు, బాదం పప్పు గోల్డెన్ షెల్ లోకి వచ్చేంత వరకు అండ్ మనం వేసుకున్న డ్రై గ్రేప్స్ ఇలా ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ముకుల్లోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని వేయాలి. నేను ఇక్కడ సగం గుమ్మడికాయ తురుముని తీసుకుంటున్నాను. అంటే ఒక 1/2 kg వరకు గుమ్మడికాయ తురుముని తీసుకున్నాను. మీరు కప్పు కొలతలతో అయితే 2 కప్పుల గుమ్మడికాయ తురుము అనుకోండి. ఈ రెసిపీకి మరీ ఎగ్జాక్ట్ కొలతలు ఉంటేనే బాగా వస్తుంది అని ఏం లేదు. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. గుమ్మడికాయ తురుముని మంటను హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గుమ్మడి తురుము నుంచి నీళ్లు బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ గుమ్మడికాయ హల్వా రోజుకు 1 స్పూన్ తింటే చాలు, మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది. మంచి నిద్రని, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఈ గుమ్మడికాయ తురుముని ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత వాటర్ బయటకు వచ్చి ఇలా మెత్తబడుతుంది. మనం ముక్కుడు నిండా గుమ్మడికాయ తురుము వేస్తే ఇప్పుడు ముకుల్లో హాఫ్ అయిపోయింది. ఇలా బాగా ఉడికించిన గుమ్మడికాయ తురుములోకి ఇప్పుడు స్వీట్ కి సరిపడా బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న 1/2 kg గుమ్మడి తురుముకు 200 గ్రాముల బెల్లం పడుతుంది. అంటే 2 కప్పుల గుమ్మడి తురుముకి 1 కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకోండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే బెల్లం గుమ్మడి తురుము 1:2 రేషియోలో తీసుకోండి. కావాలంటే బెల్లం బదులు షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేశాక మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. గుమ్మడికాయను మీరు తురుమే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉడికిస్తున్నప్పుడు స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. కానీ గుమ్మడి తురుము కంటే గుమ్మడి ముక్కల్ని ఇంకాసేపు ఎక్కువసేపు ఉడికించుకోవాలి. గరిటె సహాయంతో స్మాష్ చేసేటప్పుడు గుమ్మడికాయ ఉడికిందా లేదా ఈజీగా తెలిసిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇలా గుమ్మడికాయ హల్వాలో బెల్లం వాటర్ ఫామ్ అయిపోయి కొంచెం హల్వా పలచబడిపోతుంది. ఈ స్టేజ్ లో మీరు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మరో 4-5 నిమిషాల పాటు గుమ్మడికాయ హల్వాని ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు గుమ్మడికాయ హల్వాని చక్కగా ఉడికించుకున్నాక ఇలా హల్వా అనేది దగ్గర పడిపోతుంది. ఇప్పుడు వాటర్ ఇంకిపోయి గుమ్మడికాయ హల్వా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూనే ఉండండి. ఇలా హల్వా మంచిగా ఉడికి దగ్గర పట్టాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని మరో 2 to 3 మినిట్స్ పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయినట్టే. ఇలా చేసిన హల్వాని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ హల్వా వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. గుమ్మడికాయతో ఏ రెసిపీ చేసుకున్నా హెల్దీయే. మరి ఇంత టేస్టీగా చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ట్రై చేయాలి కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.